సంవత్సరాల నుంచి కూడా స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా ఉద్యమం నడుస్తూ ఉంది. దీన్ని ఇబ్బంది పెట్టడానికి కోసం ప్రభుత్వం దొడ్డిదారిన ఒప్పందాలు చేయడం ద్వారా రాత్రి జిందల్కి 1000 కోట్ల రూపాయలు ఇస్తూ ఇప్పటికే నష్టాల్లో ఉన్న కంపెనీని మరో 1000 కోట్ల రూపాయలు మోసం చేస్తూ ఒప్పందం చేయడం సీఎండీని ఒప్పందాన్ని బయట పెట్టమని అడిగితే సీఎండీ చెప్తా ఉన్నాడు ఇది రహస్యం, మేము బయట పెట్టలేమని చెప్తా ఉన్నాడు. మనం అడుగుతా ఉన్న ప్రజల తరఫున నిర్వాసితులు త్యాగాలు చేస్తే భూములు ఇస్తే ప్లాంట్ వచ్చింది, 32 మంది బలిదానం చేస్తే ప్లాంట్ వచ్చింది, దేశ ప్రజలు 5000 కోట్ల రూపాయలు ఇస్తే ప్లాంట్ వచ్చింది. ఈ రోజు ఈ ప్లాంట్ 3 లక్షల కోట్ల ఆస్తిగా ఉన్న ప్లాంట్ ని సీఎండీ వచ్చి నేను ఒప్పందం చేశాను, ఆ ఒప్పందం మీరు చూపించడం సాధ్యం కాదని చెప్తా ఉన్నాడంటే సీఎండీ గారు బాబు గారు ఆస్తిని అడుగుతా ఉన్నాం. కాదే తెలుగు ప్రజల పౌరుషంతో, తెలుగు ప్రజల పోరాటాలతో, తెలుగు ప్రజల ప్రాణ దానాలతో వచ్చిన కర్మాగారం ఇది. కార్మిక వర్గం 30,000 మంది గడిచిన 40 సంవత్సరాల్లో దీన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ 5,000 కోట్ల రూపాయల ఆస్తిని 3 లక్షల కోట్ల రూపాయలు పెంచి పోషిస్తే దీన్ని ఎత్తుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు గుజరాత్ నుంచి వచ్చిన పెద్ద మనుషులు. మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కలిసి రంగంలోకి వచ్చి కొట్లాడాలని అంశం ఇది. ఏదో కార్మిక సంఘాల్లో ప్రజలు కొట్లాడుతున్నారు అయ్యే పని కాదు ఇది. వాళ్ళని రమ్మని చేతులెత్తి మొక్కుతా ఉన్నాం. అదే 3 లక్షల కోట్ల రూపాయలని తెలుగు ప్రజల ఆస్తిని తరలించిపోతా ఉన్నారు. ఒప్పందం చేయమని అగ్నికి ఎవడిచ్చాడు ఇక్కడ సీఎండీకి? ఎన్నో అవకాశాలు ఉన్నా షేర్ డబ్బులు ఇవ్వచ్చు, బ్యాంకులు డబ్బులు ఇవ్వచ్చు, చేతంలో భూములు అమ్ముకున్న డబ్బులు వస్తాయి, ఎన్ఎండిసి ల్యాండ్ ఇచ్చే డబ్బులు వస్తాయి. ఈ డబ్బులు ఏమి తీసుకోకుండా జిందలు వస్తేనే గడుతుంది లేదా గడదని చెప్పే పనిలో సీఎండీ గారు ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉంది. దయచేసి కాంట్రాక్ట్ కార్మికులు అయితేనేమి, పర్మనెంట్ ఉద్యోగులు అయితేనేమి, స్టీల్ ప్లాంట్ మీద ఆధారపడి పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని సహకరించాలని చెప్పేసి రోజు పనిచేస్తూ ఉన్నాం. పనిచేసి 3 లక్షల కోట్ల ఆస్తి పోగు చేసాం. అక్కడ ఈ 3 లక్షల కోట్లు ఎత్తుకుపోతే అప్పుడు కాపలగాలని బాధ్యత మంది. మన ఇంట్లో దొంగలు పడ్డారు, ఈ దొంగలు పట్టుకుని పక్కన పోలీసులు అప్పచెప్పాలి బాధ్యత మంది. కాబట్టి దయచేసి కోఆపరేట్ చేయాలని కోరుకుంటారు. Don't forget to like, subscribe and share the videos.